నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాదే టార్గెట్గా పార్టీలో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తుందా? ఎందుకంటే అటు కాంగ్రెస్ గెలుపులో గ్రేటర్ హైదరాబాద్ భాగస్వామ్యం ఎంత తక్కువ అనంటే అసలు తక్కువ ఏంటి, ఏ ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయారు. మూకుమ్మడిగా 10కి 10 బీఆర్ఎస్ఏ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో పట్టు సాధించాలి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలి. దాంతోపాటుగా బీఆర్ఎస్ఎల్పీ విలీనం వైపు అడుగులు వేయాలంటే పెద్ద మొత్తంలో అభ్యర్థుల్ని లాక్కోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు అంటే ఫస్ట్ దానం నాగేందర్ వెళ్ళారు, ఆ తర్వాత నిన్న ప్రకాష్ గౌడ్, ఇవాళ అరికపొడి గాంధీ. వీరితో పాటు మిగతా 7 కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అంటూ అధినేతే స్వయంగా ఫోన్లు చేస్తున్నారంటూ వాళ్ళే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ గ్రేటర్ ఆకర్ష్ ఎలా ఉండబోతోంది, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. నిజంగా ఇప్పుడు గ్రేటర్ టార్గెట్గా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి ఈ గ్రేటర్లో పట్టు అనేది దొరకలేదు. యునానిమస్గా బీఆర్ఎస్కి 10కి 10 గ్రేటర్ వాసులు ఇచ్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలను లాక్కోవడము ఏంటి టార్గెట్ అనుకోవాలి? అదే ఇప్పుడు శత్రువు బలహీనపడినప్పుడే మనం గట్టిగా స్ట్రైక్ చేయాలనేది ఒక సామెత ఉందండి. అట్లాగే ఇప్పుడు ఈ ఫిరాయింపులు, ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ బలహీనపడింది. బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్కి వచ్చారు, ఇంకా కొంతమంది బీజేపీకి వెళ్తారని కూడా కొన్ని పుకార్లు వచ్చినాయి. ఇప్పుడైతే టగ్ ఆఫ్ వార్గా ఈ ఫిరాయింపుల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఢిల్లీలో పోయి హరీష్ రావు, కేటీఆర్ కూడా దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీని కూడా ఇన్వాల్వ్ చేసి విమర్శలు చేశారు. ఇన్ని చేసినప్పుడు కూడా ఈ శ్రీనివాసరెడ్డి ఖచ్చితంగా చెప్పాడు, మేము 100 వచ్చే వరకు మేము ఫిరాయింపులు ఆపము, మా గవర్నమెంట్ని పడేస్తున్నారంటే వాళ్ళకు రీజన్ వెతుక్కున్నారు. మేము ఎందుకు ఫిరాయింపులు చేస్తున్నామంటే మా గతంలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మొత్తం అందరినీ తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా గవర్నమెంట్ని పడేస్తాము, మేము ఫస్ట్ నుంచి సంయమనంగానే ఉన్నాం, మా సంఖ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేయనంత వరకు మేము ఖచ్చితంగానే ఉంటామని చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్ని డిస్టర్బ్ చేశారు, గవర్నమెంట్ పడేస్తాం అంటున్నారు కాబట్టి ఇక మేము తప్పదు, ఇక వాళ్ళ పార్టీ సంగతి ఏదో తేల్చాల్సిన వీళ్ళకు రీజన్ వెతుక్కున్నారు. ఇక రీజన్ వెతుక్కున్నాక లాజిక్ వెతికాక ఇక వాళ్ళు విజృంభించారు. అంటే విజృంభించి ఇంకా రాజకీయ తంత్రంలో భాగంగా అదే పాస్ట్ ఎక్స్పీరియన్సు ఫ్యూచరు. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు చెప్పినట్టు గ్రేటర్లో ఓట్లు పడల. ఈ గ్రేటర్లో ఏంటంటే కొంత ఇక్కడ ఈ బయట నుంచి వచ్చిన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటేస్తే ఇప్పటివరకు ఏమి ఇబ్బందులు లేవు కాబట్టి లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటామేమో, మళ్ళీ ప్రతీకార చర్యలు ఏమన్నా ఇక్కడ మెజారిటీ రాకపోతే అనే భయంతో బీఆర్ఎస్కి అనుకూలంగా ఓటేశారనేది ఒకటి జరిగింది. అంటే మిగతా చోట్లంతా కొంచెం కొద్ది గొప్ప కాంగ్రెస్ వచ్చింది, కానీ ఇక్కడ గుండు గుత్తగా వచ్చేసరికి ఇది కొంతమంది ఈ లాజిక్ చెప్తున్నారు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇంకా టార్గెట్ గ్రేటర్ పెట్టుకుంది. ఎందుకంటే సిటీలో రేపు మీరు చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేదంటే ఎక్కడైతే బలహీనపడ్డారో ఇంతకుముందు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు బలోపేతం చేసుకోవటం అనేది ఎవరైనా సరే ఈ పొలిటికల్ స్ట్రాటజీలో భాగం కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ మిగిలిన 3-4 ఎమ్మెల్యేల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని తీసుకొస్తే ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళు పూర్తిగా పార్టీ లెజిస్లేచర్ పార్టీ అంతా విలీనం స్థాయికి వచ్చేస్తే అక్కడ కూడా ఉండేవాళ్ళు అదే చివరికి వీళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవరు లేకుండా చేయాలి అనేది టార్గెట్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అందుకని గ్రేటర్ అనేది గ్రేటర్లో విలీనం ప్రోత్సహించడం అనేది ఇప్పుడు చాలా కీలకమైన అంశం. దీనివల్ల చాలా పెద్ద పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంతవరకు 2/3 పార్టీ మెజారిటీ పోతే తప్పితే వీళ్ళను విలీనం చేసుకోవడం సాధ్యం కాదు. ఒకవైపు ఏమో టీడీపీ పావులు కదుపుతోంది, కొందరు అటువైపు చూస్తున్నారన్న ఇంకో వాదనని తీసుకొస్తున్నారు. నిజంగా ఒకవేళ చీలిక అనేది జరిగితే మరి టీఆర్ఎస్ఎల్పీ విలీనం ఎట్లా సాధ్యమవుతుంది? అంటే అట్లా జరగకపోవచ్చు. అంటే మనం ముందే ఏమి అంటే టీడీపీ ఇప్పుడే లాక్కుని చేసేది కూడా ఏమి లేదు, ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కాబట్టి. నేను అనుకోవడం చంద్రబాబు కూడా స్ట్రాటజిక్గా చంద్రబాబుకి రేవంత్ రెడ్డి కూడా ఆ విషయంలో అవగాహన ఉంటుంది. ఎందుకంటే 2 వైపులా ఎదురు చీల్చుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలి అంటే డెఫినెట్గా ఆ సిఎల్పిని డిస్టర్బ్ చేయాలి, చేసి 2/3 సీట్లు వచ్చి ఆ ఉన్నాళ్ళు కూడా మనం అక్కడ ఉంటాం వేస్ట్ ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, ఫిరాయింపు చేయనాడు డిస్క్వాలిఫై అవుతాడు. అందుకని ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా ఇటు వస్తారని డెఫినెట్గా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మ్యాక్సిమం అటు వాళ్ళ ధోరణి చూస్తుంది అట్లాగే ఉంది. దీనికి మరి కౌంటర్గా బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఏదో బీజేపీ తోటి పొత్తు పెట్టుకుని వీళ్ళ గవర్నమెంట్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది కూడా వస్తుంది ఇప్పుడు. అందుకే ఇప్పుడు దీంట్లో భాగంగానే ఇప్పుడు
ఢిల్లీ వెళ్ళారు వీళ్ళిద్దరు మంత్రాంగం కోసం బావబామర్దులు అనేది అదొకటి వస్తుంది. దాంతోపాటు అంటే నిన్న బీజేపీ సభా వేదికగా చాలామంది నేతలు అంటే బీజేపీ వైపు ఎందుకు చూడట్లేదు అన్నదానికి మనం రిజైన్ చేస్తేనే తీసుకుంటామని అంటున్నాం కాబట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారంటే దీన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళాము, దీనికి సంబంధించి ఆలోచించండి లేకపోతే మనము ఇప్పుడు ఈ చేరికల సమయంలో బలపడకపోతే ఇబ్బందులు పడతాము అన్న ఒక వాదన కూడా తెర మీద తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇన్ కేస్ కనుక నిజంగానే బీజేపీ ఆ స్టాండ్ని తీసేసింది అనుకోండి, అంటే రిజైన్ చేస్తేనే మేము పార్టీలోకి ఆహ్వానిస్తాం లేకపోతే లేదు అనేసి, లేదండి ఇప్పుడు ఎవరు వచ్చినా తీసుకుంటాము అనేసి అంటే ఎలా ఉంటుంది రాజకీయం? అంటే ఇక్కడ ఇప్పుడు అది వాళ్ళు ఆ డెసిషన్కి వచ్చారు అంటే, అంటే వాళ్ళు రిజైన్ చేయకపోయినా తీసుకుంటామనే డెసిషన్కి వచ్చారు అంటే వాళ్ళు కొంత వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ప్రిన్సిపల్ని దాటినట్టే. ఇప్పుడు అట్లా చేశారు అంటే ఇప్పుడు ఇంకో అనుమానం కూడా వస్తుంది, బీఆర్ఎస్కి బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఏదో ఉంది, ఎందుకంటే వీళ్ళని దెబ్బ కొడటానికి శత్రువుని దెబ్బ కొడటానికి వాళ్ళు మిత్రులు అయినట్టు ప్రత్యర్థులు, అట్లా కూడా అనుమానం వస్తుంది. అంటే అట్లాంటిది ఏదన్నా ఉంటే తప్ప ఇప్పుడు బీజేపీ తన ప్రిన్సిపల్ని వదులుకోదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు, మేము చాలా నీతివంతులమే, మాకు చాలా మారల్స్ ఉన్నాయి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా రిజైన్ చేయించామని చెప్పి. ఈటెల రాజేంద్ర కానీ లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ రాజగోపాల్ రెడ్డి కానీ వీళ్ళందరినీ కూడా అట్లా అని వాళ్ళు ఒక ఆదర్శప్రాయమైన పార్టీ కింద చెప్పుకోవడానికి బీజేపీ ఎప్పుడు ప్రయత్నిస్తుంది. అంటే ఒకప్పుడు అప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి తేడా ఉంటుంది, తేడా ఉన్నా సరే ఓన్లీ సింగిల్ పర్సన్ కాబట్టి రిస్క్ ఏముంటుందిలే తక్కువ కదా అనేసి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు, ఓన్లీ ఈటెల రాజేందర్ ఉప ఎన్నికప్పుడు గెలిచారు. బట్ ఇప్పుడు మూకుమ్మడిగా రావాలి అనుకున్నప్పుడు అన్ని రిజైన్స్ అని అంటే ఇబ్బంది అయిపోతుంది కదా. అదే అందుకని అది ఇప్పుడు వాళ్ళకి అధిష్టానం వాళ్ళకి గైడ్ చేస్తే తప్ప, జాతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా సరే, రేవంత్ రెడ్డి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ నుంచి అక్కడి నుంచి క్లియరెన్స్ ఉంది. లేదంటే అతను కూడా ఇప్పుడు జాతీయ పార్టీ ఏదైనా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడు అనేవాడు ఆయన డెసిషన్స్ ఇండిపెండెంట్గా తీసుకోలేడు. అందుకని అక్కడి నుంచి ఏదన్నా మోడీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు ఇదిగో ఇమీడియట్గా వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని న్యూసెన్సే తప్ప ఏం లేదు. అదే ఎన్నికల ముందైతే తీసుకుంటే కొంత ఉపయోగం, బలపడతాం, ఇవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నుంచి వాళ్ళకి సిగ్నల్స్ వస్తాయి. అందుకని వీళ్ళు ఈలోగా కన్జంప్షన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ బీఆర్ఎస్ ఎల్పి ఇటు బీజేపీతో పొత్తులో పెట్టుకున్నా లేకపోతే వీళ్ళతో ఇప్పుడు ఇక అక్కడ పరిస్థితులు లేవు కాబట్టి కలిసి వెళ్ళాలి అని అనుకుంటే ఏంటప్పుడు పరిస్థితి? అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సరే అక్కడి నుంచి వీళ్ళు ఫిరాయింపులు ఆపడానికి ఇప్పుడు బీజేపీతో కలవటం వల్ల వాళ్ళు ఫిరాయింపులు చేద్దాం అనుకున్న వాళ్ళు ఆగుతారని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, నియోజకవర్గంలో పనులు జరగాలన్నా ఏదైనా పదవులు కావాలన్నా సరే ఇప్పుడు కాంగ్రెసే. ఇప్పుడు డైరెక్ట్గా పదవులు కాకపోయినా పనులు, ఇప్పుడు మొన్న తను చెప్పడం ఏంటంటే ఈ టికెట్ మీద రేవంత్ రెడ్డి చెప్పడం కాంగ్రెస్ టికెట్ మీద వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తామని చెప్పారు కాబట్టి కొన్ని పదవులు కాకపోయినా పనులు జరగటం. ఇప్పుడు రాజకీయం అంతా డబ్బుతో కూడింది కాబట్టి కాంట్రాక్ట్లో లేదంటే వేరే బెనిఫిట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి వీళ్ళని ఆకర్షిస్తాయి. ఇప్పుడు ఇమీడియట్గా బీజేపీలోకి పోతే చేసేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి వీళ్ళు ఆకర్షించడానికి ఇది ఒక పాయింట్ కూడా ఉంటుంది. అందుకని కాంగ్రెస్కి రావడానికి ఎక్కువ మొగ్గు చూపుతారని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు వినిపిస్తున్నది మరి అంటే ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వాదనలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేస్తున్నది మనం చూస్తుంది కదా. రైజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే మిగతా వాళ్ళని లాక్కోవడం పెద్ద కష్టమా? కాంగ్రెస్ గవర్నమెంట్ నెంబర్స్ వీళ్ళంతా లేవుగా, వీళ్ళకి 64 మంది ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్కి, వాళ్ళిద్దరు. ఇప్పుడు వీళ్ళు 7 వెళ్ళిపోయారు సార్, 30 మంది ఎమ్మెల్యేలు అనుకుందాము. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళతోటి సరే తీసేసుకుంటే 30 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళకి 8 మంది 38 మంది ఉన్నారు. వీళ్ళ బలం పెరిగిన తర్వాత వాళ్ళని లాక్కోవడం పెద్ద కష్టం అయితే కాదు. వీళ్ళకైతే కంఫర్టబుల్ మెజారిటీ ఉంది కదా, కంఫర్టబుల్ మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళని డిస్టర్బ్ చేయడం అంత తేలిక కాదు. అది చాలా పెద్ద ఎక్సర్సైజ్. ఎందుకంటే వాళ్ళు 38 మంది నుంచి ఇంతమందికి రావాలి అంటే ఇంతమందిని తీసుకెళ్ళటము, ఈ కాంగ్రెస్ని డిస్టర్బ్ చేయటము, దీనివల్ల ఇప్పుడు అక్కడ బీజేపీకి కూడా పరుగు పోద్ది. ఎందుకంటే ఉన్న గవర్నమెంట్ని కూలుస్తుంది అనే విమర్శ ఉంది కాబట్టి అధిష్టానం ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు మనం చేయటం వల్ల ఇప్పుడు గ్రేటర్లో బీజేపీ కూడా తన బలం చూపించి గ్రేటర్లో గెలిచింది అనుకోండి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ నాటికి వాళ్ళు బలం పెంచుకోవచ్చు. అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లాగా అవుతుంది. బీఆర్ఎస్ సంగతి ఏదో ఈలోగా తేలిపోద్ది. ఓకే, అది కూడా ఉంటుందన్నమాట. అందుకని వీళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇప్పుడే డిస్టర్బ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అంటే వీళ్ళు అటు చేరినా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ని పడేసే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓకే, మొత్తానికైతే ఊహాగానాలు తప్పితే రియాలిటీకి అయితే ఛాన్స్ లేదు.
మరి ఇప్పుడు గ్రేటర్ పట్టుకు సంబంధించి మరి మొత్తం అందరినీ లాక్కునే అవకాశం ఎంతవరకు ఉంటుందంట అనుకోవచ్చు? అదే మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడు ఆకర్షణ ఏంటంటే రేపు ఎలక్షన్స్లో ఇప్పుడు ఎవరి కాళ్ళకి ఎమ్మెల్యేలకి మళ్ళీ కింద వాళ్ళ ఏరియాలో కేడర్కి కార్పొరేట్ పదవులు ఇచ్చుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉంటే వాళ్ళు గెలుస్తారు నమ్మకం లేదు. కాంగ్రెస్ చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ మేనేజ్ చేయటం వాటిలో కొంత చాకచక్యం ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తన చాకచక్యాన్ని. అందుకని ఇప్పుడంతా ఎట్లుందంటే రాజకీయాల్లో గెలిచేవాడి వైపునే ఉంటున్నారు. ఇప్పుడు ఏదైనా గెలుపు గుర్రాలనేమో వీళ్ళు ఆకర్షిస్తున్నారు, గెలిచే పార్టీ వైపేమో వాళ్ళు రావడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా హై స్టేక్ బిజినెస్ అయిపోయింది. రాజకీయాలంటే ఆషామాషిగా ఇంత ముందులాగా ఏదో ఎమోషన్స్ కోసం విలువల కోసం కాకుండా హై స్టేక్ గేమ్ అయిపోయిన నేపథ్యంలో రేపు వాళ్ళు కార్పొరేటర్లు గెలిపించుకోకపోతే వాళ్ళకి గ్రిప్ ఉండదు ఓకే. వాళ్ళ ఎమ్మెల్యేలకి. అందుకని దానికోసమైనా ఇప్పుడు లేదంటే వీళ్ళకి సంబంధం లేకుండా రేపు కార్పొరేటర్స్ అందరు కూడా ఇటు వచ్చారనుకోండి. ఇప్పుడు మేయరే వచ్చింది కాంగ్రెస్లోకి, కేసీఆర్రావు వచ్చాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కార్పొరేటర్లు వస్తే వాళ్ళకి స్థానికంగా కూడా నెక్స్ట్ సపోర్ట్ పోతుంది కదా. రేపు ఎమ్మెల్యేగా గెలవాలన్న ఎలక్షన్స్లో స్థానిక మళ్ళీ దేనికోసమైనా గొడవ పెట్టుకోవాల్సిందే, వాళ్ళతో సఖ్యత లేని పనులు అవ్వవు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ అందుకని కింద ఇదంతా? క్యాడర్ ముందు రాకుండా వీళ్ళే వస్తే ఆ పని అయిపోద్ది కదా అనేది ఓకే. కూడా కావచ్చు లాజిక్. మొత్తానికైతే పట్టు సాధించే ప్రయత్నానికైతే ఇంకా ఆపము కంటిన్యూ అవుతుందనేది మాత్రం చెప్పకనే చెప్తున్నారు. చేరికలు కూడా అలానే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, మంచి విశ్లేషణ అందించారు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.